నగరంలోని క్రికెట్ ఫ్యాన్స్ కు హైదరాబాద్ మెట్రో సంస్థ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ ఐపీఎల్ 2026 భాగంగా ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చివరి మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు సౌకర్యం కోసం మెట్రో సమయాన్ని పొడిగిస్తున్నట్టు పేర్కొంది. మ్యాచ్ ముగిసేసరికి దాదాపు అర్ధరాత్రి అవుతోందని, ఆ టైంలో భారీ ట్రాఫిక్ తో పాటు జనాలు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బంది ఎదుర్కొంటారని, ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ మెట్రో సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో సేవల సమయాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. నగరంలోని క్రికెట్ ఫ్యాన్స్ కు హైదరాబాద్ మెట్రో సంస్థ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అభిమానుల సౌకర్యం కోసం మెట్రో సమయాన్ని పొడిగిస్తున్నట్టు పేర్కొంది. మ్యాచ్ ముగిసేసరికి దాదాపు అర్ధరాత్రి అవుతోందని, ఆ టైంలో భారీ ట్రాఫిక్ తో పాటు జనాలు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బంది ఎదుర్కొంటారని, ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలను అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొంది. అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే ఒక్కసారిగా జనాలు మెట్రో స్టేషన్ వద్దకు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా టికెట్ కౌంటర్ వద్ద భారీ క్యూ లైన్స్ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి మ్యాచ్ వీక్షించేందుకు మెట్రోలో వచ్చే క్రికెట్ అభిమానులు ఒకేసారి రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రాఫిక్లో చిక్కుకోకుండా సురక్షితంగా త్వరగా ఇళ్లకు చేరుకునేందుకు మెట్రో ఎంతగానో ఉపయోగపెడుతుందని, ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.